బ్రేకింగ్ న్యూస్ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని అన్నారు ఆయన. ఆల్ పార్టీ మీటింగ్ తర్వాత ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్న చేసిన దాడుల్లో 100 మంది టెర్రరిస్టులు మృతి చెందారని కేంద్ర మంత్రి చెబుతున్న లెక్క. ఆపరేషన్ కు సంబంధించిన కొన్ని విషయాలు బయటకు చెప్పలేమని కిరణ్ రిజిజు వివరణ. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదన్న ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. సెకండ్ ఆపరేషన్ ఉందని ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారానికి బలం చేకూరేలా కేంద్ర మంత్రి కామెంట్స్ ఉన్నాయి. త్వరలోనే మళ్లీ పాక్ పై దాడులుంటాయా, లేకపోతే పీఓచేకేనే ఇండియన్ ఆర్మీ ఈసారి స్వాధీనం చేసుకుంటుందా? దాడులు ఎక్కడుంటాయి, ఎప్పుడుంటాయి, ఎలా ఉంటాయి? ఇప్పుడు ఇవే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఆల్ పార్టీ మీటింగ్ తర్వాత అటు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు చేసిన సంచలన వ్యాఖ్యల్ని మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. రైట్ శివ, మనం చూస్తున్నాం ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదు అని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేయడం మనం చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించి బలం చేకూరింది అనుకోవచ్చా ఆపరేషన్ సింధూర్ 2 ఉండడానికి? రైట్, డెఫినెట్గా ఏదైతే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే నిన్న అఖిలపక్ష సమావేశానికి సంబంధించి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు పిలుపునిచ్చిన నేపథ్యంలో అందరికీ ఆహ్వానాలు పలికారు. దానికి సంబంధించి అందరూ కూడా అన్ని పార్టీలకు సంబంధించి ఇటు అధికార విపక్ష పార్టీలకు సంబంధించిన పార్లమెంటరీ 4 లీడర్లు అందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే ప్రధానంగా ఏదైతే ఆపరేషన్ సింధూర్ అనేది ఇంకా కొనసాగుతుంది, ఇంకా ముగియలేదందుకు కూడా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలియజేశారు. దానిలో భాగంగానే సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు కానీ ఇటు ప్రతిపక్ష పార్టీ నుంచి కొన్ని అభిప్రాయాలు తీసుకున్నారు. ఏదైతే ఇప్పటివరకు ఆపరేషన్ సింధూర్కు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారో అవన్నీ కూడా ప్రతిపక్ష పార్టీల సభ్యులందరికీ కూడా వివరించామనేది కూడా కిరణ్ రిజిజు తెలియజేశారు. రత్న, ప్రధానంగా ఏదైతే టెర్రరిస్టులకు సంబంధించిన స్థావరాలపై దాడి చేసిన నేపథ్యంలో దాదాపు 100 మంది చనిపోయారనేది ప్రధానంగా కేంద్రం తరపున కిరణ్ రిజిజు కూడా చెప్పినట్లు కూడా తెలుస్తోంది. ప్రధానంగా ఏదైతే టెర్రరిస్ట్ స్థావరాలు అయితే ఉన్నాయో, ఉగ్రవాద స్థావరాలు పాకిస్తాన్లో 9 స్థావరాలపై దాడి చేసిన నేపథ్యంలో ఈ సంఖ్య అనేది ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉందనేది కూడా ప్రచారం అయితే జరుగుతుంది. కానీ ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం 100 మంది వరకు ఈ ఉగ్రవాదులు చనిపోయారు. అందులో కూడా ఉగ్రవాదులకు సంబంధించిన ఉగ్రవాద అగ్రనాయకులు కూడా దీంట్లో ఉన్నారనేది కూడా ప్రధానంగా సమాచారం అయితే అందుతుంది. ఇక ఏ అంశాలపై చర్చించారనేది ప్రధానంగా టెక్నికల్గా కొన్ని అంశాలు ఉంటాయి. ఆ టెక్నికల్ విషయాలను బయటకు పెట్టలేమంటూ కూడా మీడియా అడిగిన ప్రశ్నకు కిరణ్ రిజిజు తెలియజేశారు. కానీ ఆపరేషన్ సింధూర్ అనేది ఇంకా ముగియలేదు, ఇంకా కొనసాగుతూనే ఉంటుంది అంటూ కూడా ఆయన తెలియజేశారు. అంటే నెక్స్ట్ డెఫినెట్గా మరొకసారి దాడులు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైతే ఉగ్రవాద స్థావరాలు మొత్తం 21 ఉంటాయి, దాంట్లో మొదటి దశలో భాగంగా 9 స్థావరాలపై దాడులు చేశారు. దాంట్లో మొత్తం ఏం మిస్ కాకుండా మొత్తం ఉగ్రవాద స్థావరాలని కూడా భూస్థాపితమైన పరిస్థితి కనిపిస్తోంది. దాంట్లో కానీ కొంతమంది ఉగ్రవాదులు గాయాలతో బయటపడినట్టు తెలిసింది. వారందరూ కూడా ప్రజెంట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు. మరోవైపు ఇంకా మిగిలిన 12 ఉగ్రవాద స్థావరాలు ఏవైతే ఉన్నాయో దానిపై కూడా త్వరలోనే అటాక్ ఉండబోతుంది. అంటే ఆపరేషన్ ఇంకా ముగియలేదు అని చెప్పారు కాబట్టి దానిపై కూడా ఇంకా అటాక్ త్వరలో ఉండబోతుంది. దానికి ఆపరేషన్ సింధూర్ అని ఉంటుందా, ఆపరేషన్ సింధూర్ 2 అని ఉంటుందా అనేది కూడా తెలియాల్సింది. కానీ అందరూ కూడా ఇప్పుడు కమింగ్ సూన్ ఆపరేషన్ సింధూర్ 2 అంటూ కూడా కొంత ప్రచారం చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా నిపుణులు కూడా అంచనా వేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన సభ్యుల అభిప్రాయాలను కూడా తీసుకున్నాము. ఇప్పటి వరకు ఇటువంటి చర్యలు చేపట్టాము, ఏ విధంగా అటాక్ చేశాము అనే అంశాలను ప్రతిపక్ష పార్టీల సభ్యులకు తెలియజేశామంటూ కూడా చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే నెక్స్ట్ ఎప్పుడు దాడి ఉండబోతుంది, ఎక్కడ ఉండబోతుంది, ఏ విధంగా చేయబోతున్నారు అనే దానిపై మాత్రం అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఏదైతే ఉగ్ర స్థావరాలపై ఏదైతే దాడి చేసిందో భారత్, దాన్ని మాత్రం అందరూ సమర్థిస్తున్నారు. అందరూ కూడా ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు, ప్రశంసిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు స్వయాన పాకిస్తాన్ ప్రజలే అందరూ కూడా ప్రశంసిస్తున్నారు. సరైన టైంలో అటాక్ చేశారు, పక్కన ఎవరికి కూడా ఎటువంటి నష్టం జరగకుండా డైరెక్ట్ టార్గెట్ను రీచ్ అయ్యారనేది కూడా అందరూ భారత్ తీసుకున్న చర్యను ప్రశంసిస్తున్నారు. కానీ ఇటు ఉగ్రవాద స్థావరాలు మాత్రమే టార్గెట్గా చేసుకుని భారత్ దాడి చేస్తే కానీ అక్కడ ప్రభుత్వం మాత్రం సింపతి గెయిన్ చేసుకునే పనిలో ఉంది. అంటే తప్పుడు ప్రచారాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే 26 మంది సాధారణ ప్రజలు చనిపోయారు, దాంట్లో చిన్నపిల్లలు కూడా ఉన్నారు. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామంటూ కూడా పార్లమెంట్ సాక్షిగా అక్కడ పాకిస్తాన్ ప్రధానమంత్రి కానీ మాజీ ప్రధానమంత్రి బెనజీర్ భుట్టో కుమారుడు బిలావల్ భుట్టో కూడా డెఫినెట్గా దీనికి ప్రతీకారం తీర్చుకుంటామంటూ కూడా పార్లమెంట్ వేదికకు కూడా కొంత కీలక వ్యాఖ్యలు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తోంది. కానీ
పాకిస్తాన్ భారత్ పైన మేమే పైచేయి సాధించాము అని చెప్పుకున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఇక్కడ నష్టానికి సంబంధించి చూసుకుంటే మాత్రం ఎటువంటి నష్టం అనేది జరగపోయినప్పటికీ సామాన్య ప్రజలను టార్గెట్గా చేసుకుని పాకిస్తాన్ సైన్యం అనేది కాల్పులు జరుపుతుంది. దానిలో భాగంగా 13 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. దాంట్లో 4 చిన్నపిల్లలు కూడా ఉన్నట్లు కూడా అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే భారత సరిహద్దు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో జమ్మూ కాశ్మీర్ కానీ ఇతర రజౌరి సెక్టర్, మరో పూంచ్ సెక్టర్, యూరి సెక్టర్ సంబంధించిన ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలంటూ కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దానిలో భాగంగా ఆ ప్రాంతాల్లోని ప్రజలందరినీ కూడా బంకర్లకు తరలించడం కానీ సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా అక్కడ ఉన్న జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సిఆర్పీఎఫ్ బలగాలు, ఆర్మీ బలగాలని కూడా వారి పర్యవేక్షణలోనే వారందరూ కూడా తీసుకువెళ్తూ ఉన్నారు. ప్రెసిడెంట్ అయితే మొత్తం ఇండియన్ ఫోర్స్ అయితే ఏదైతుందో అదంతా కూడా మొత్తం అక్కడ హై అలర్ట్ అయితే జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ దాడులు జరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోండి అనేది కూడా ప్రధానంగా భారత ప్రభుత్వం అక్కడ ఉన్న ప్రజలకు, జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో ఉన్న ప్రజలందరికీ కూడా సూచనలు చేస్తూ ఉన్నారు. వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఏదైతే పాకిస్తాన్పై జరిగిన దాడికి సంబంధించి అందరూ కూడా దాడిని సమర్థిస్తూ ఉన్నప్పటికీ కూడా మళ్ళా పాకిస్తాన్ భారత్పై మేమే పైచేయి సాధించామనే ఒక ప్రచారాన్ని చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఈ ఆపరేషన్ సింధూర్ అనేది ఇంకా ముగియలేదు, ఇంకా కొనసాగుతూ ఉంటున్నట్టు కూడా కిరణ్ రిజిజు వ్యాఖ్యలు చేశారు. మరోవైపు దీనికి సంబంధించి కూడా ప్రధానంగా ఈ అఖిలపక్ష సమావేశంలో రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో చర్చించారు. ఫర్దర్గా ఏ స్ట్రాటజీతో ముందుకు వెళ్ళబోతున్నామో అనే దానిపై కూడా చర్చించారు. మరోవైపు ఈ మహిళలను ముందుంచి సింధూర్ అనే టైటిల్ పెట్టి అటాక్ చేయడంపై కూడా అందరూ అభినందించారు. ఇది మంచి టార్గెట్ ఫిక్స్ చేసి మహిళలను ఇటు ఒకవైపు వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్, మరోవైపు ఖురేషి ఆర్మీ కల్నాల్లో ఖురేషిని ముందు ఉంచి ఆపరేషన్లో మహిళలు ముందుంచి వారిని టార్గెట్ చేసి దాడి చేయించడం కూడా ఇది ఒక శుభ పరిణామం. అందరూ కూడా ఎంతో సంతోషిస్తూ ఉన్నారు అంటూ కూడా అందరూ భావిస్తున్నారు. మరోవైపు ఎవరైతే 26 మంది ప్రాణాలు కోల్పోయారో వారందరికీ ఇది నిజమైన నివాళి, వారి ఆత్మ శాంతిస్తున్నట్టు కూడా అందరూ భావిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా పాకిస్తాన్పై ఇంకా దాడి అనేది ముగియలేదు, ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. ఆ ఉగ్ర స్థావరాలను కూడా భూస్థాపితం చేస్తామంటూ కూడా భారత ప్రభుత్వం భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈరోజు జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఇటు అఖిలపక్ష పార్టీల సభ్యులందరి నుంచి కూడా అభిప్రాయ సేకరణ చేశారు. ఏదైతే ప్రభుత్వం ఇప్పటివరకు చేసిన పనులకు సంబంధించి కానీ తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి వారందరికీ కూడా వివరించారు. ఇక భవిష్యత్తులో తీసుకోవాల్సిన నిర్ణయాలు కానీ చేపట్టే కార్యక్రమాలకు సంబంధించి కూడా ప్రధానికి వివరించినట్టు తెలుస్తుంది. మరోవైపు భద్రత పరంగా కూడా ఏ విధంగా వ్యవహరించాలి, ఎక్కడ ప్రధానంగా ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయి, ఇటు పాకిస్తాన్ నుంచి ఎక్కడ ముప్పు పొంచి ఉంది అనే అంశాలపై కూడా ప్రధానంగా సరిహద్దు రాష్ట్రాలైన సంబంధించి ఏదైతే గుజరాత్ కానీ, రాజస్థాన్, మరియు సిక్కిం, ఉత్తరాఖండ్, పంజాబ్, కోల్కతా ఈ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులందరితో కూడా నేను సమావేశం జరిగింది. దానికి సంబంధించి కూడా ఈ సమావేశం జరిగింది. అక్కడ చర్యలు ఏ విధంగా తీసుకోవాలి అనే అంశాలపై కూడా చర్చించామనే అంశాలు కూడా ఈరోజు అఖిలపక్ష సమావేశంలో చర్చించారు. నెక్స్ట్ టార్గెట్గా 12 ఉగ్రవాద స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటిపై దాడి చేసేందుకైతే మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా, అంటే ఆపరేషన్ ముగియలేదు అనేది కూడా ప్రధానంగా భారత ప్రభుత్వం ఈ అఖిలపక్ష సమావేశంలో చర్చించింది. మరోవైపు 100 మంది టెర్రరిస్టులు చనిపోయారనేది కూడా భారత ప్రభుత్వం చెప్తోంది. కానీ ఇంకా అధికారికంగా దీని గురించి ఎంతమంది చనిపోయారు ఏంటి అనేది కూడా ఇంకా తెలియాల్సింది. కానీ భారీగా అయితే నష్టం అనేది పాకిస్తాన్కు సంభవించిందన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. శివ, మీరు చెప్పినట్లుగా చూసుకుంటే అఖిలపక్ష సమావేశంలో భాగంగా 100 మంది టెర్రరిస్టులు ఇప్పటికే చనిపోయారు ఏదైతే దాడిలో భాగంగా. ఇక మరి ఇప్పుడు ఆపరేషన్ 2 ఉంటుంది అనే నేపథ్యంలో ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు? అంటే మిగిలిన టెర్రరిస్టుల పతనమే ధ్యేయంగా ఆపరేషన్ సింధూర్ 2 ఉంటుంది అనుకోవచ్చా, లేదంటే POJK స్వాధీనంలో భాగంగానే ఈ ఆపరేషన్ 2ని చేపడతారనుకోవచ్చా? రైట్, ఇక మనం చూస్తున్నాం ఆపరేషన్ సింధూర్ పేరుతో ఏదైతే పాకిస్తాన్ పై ఉగ్రవాదులు ఉన్న స్థావరాలనే ధ్యేయంగా చేసుకుని ఇటు భారత్ దాడి చేస్తుందో నిన్న మనందరికీ తెలిసిన విషయమే. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు అఖిలపక్ష సమావేశం జరిగింది. అందులో భాగంగా కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం మనం చూస్తున్నాం. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదు అని చెప్పి కూడా ఆయన అంటున్నారు. ఆల్ పార్టీ మీటింగ్ తర్వాత ఈ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. 100 మంది టెర్రరిస్టులు మృతి చెందినట్లుగా కూడా ఆయన చెప్తున్నారు.
బ్రేకింగ్ న్యూస్ పాక్ ఆర్మీకి గట్టి దెబ్బ తగిలింది. లాహోర్ పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను ధ్వంసం చేసింది భారత్. ఇండియన్ ఆర్మీ దాడుల్లో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజర్ సోదరుడు గాయపడ్డారు. అతని పాకిస్తాన్ మిలిటరీ ఆసుపత్రిలో చేర్పించారు. मिसाइल था तो डाल रहे थे, कह रहे थे रेडी स्टेडी, पता नहीं अपने मैं उठ के बाहर आया, मैं तो वैसे भी हूँ मिसाइल था तो डाल रहे थे, कह रहे थे रेडी स्टेडी, पता नहीं अपने मैं उठ के बाहर आया, मैं तो वैसे भी मिसाइल था మరోవైపు ఇండియా దాడులతో పాకిస్తాన్ వణికిపోతుంది. 9 నగరాలపై భారత్ డ్రోన్ దాడులు చేసిందని ఆరోపణలు చేసింది. లాహోర్, కరాచీ సహా పలు నగరాలపై డ్రోన్ దాడులు జరిగాయని ఆరోపించింది పాకిస్తాన్. కొన్ని రోజులుగా సరిహద్దు గ్రామాలపై విరుచుకుపడి అమాయక ప్రజల ప్రాణాలు తీస్తున్నారు పాకిస్తాన్ దళాలు. ఇక పాక్ పై దాడుల విషయంలో ఎలాంటి ప్రకటన చేయలేదు కేంద్రం. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. రెడ్ శివ, ఏదైతే నిన్న జరిగిన దాడుల్లో భాగంగా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజర్ సోదరుడు గాయపడినట్లు కూడా మనం చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించి పాకిస్తాన్ మిలిటరీ ఆసుపత్రిలోనే ఆయన చేర్పించడం, అక్కడే వైద్యం అందించడం కూడా చూస్తున్నాం. సో ఎలా చూడొచ్చు అంటారు దీన్ని శివ? ఇంకా ఏ విధమైన ఘటనలు చోటు చేసుకున్నాయి నిన్న జరిగిన దాడుల్లో భాగంగా? రైట్ రత్న, ఏదైతే ఉగ్ర